బెజవాడ మారిపోతోంది. నిన్న మొన్నటి బెజవాడ విజయవాడగా మారగా ఇప్పుడు ఆ విజయవాడ మెట్రో నగరాలకు ధీటుగా కొత్త అందాలను సంతరించుకుంటోంది. కాలంతో పోటీ పడుతూ రోజురోజుకు మారిపోతోంది. హై రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్ కల్చర్, షాపింగ్ మాల్ ట్రెండ్, మల్టీప్లెక్స్ ఒకటేంటి, ఇలా అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ గడప ముంగిట వాలాయి. రోడ్లు, అరకొర వసతులు, సాంప్రదాయ లోగిళ్లు, ఛాందస మనుషులు ఇకపై బెజవాడలో కనిపించరేమో. పూర్తిగా ఇక్కడ వాతావరణం మారిపోతుంది. మెట్రో కల్చర్ వైపు ఇక్కడ ప్రజలు పరుగులు తీస్తున్నారు. బెజవాడ అంటే రౌడీయిజానికి ప్రసిద్ధి. ఎండలకు పెట్టింది పేరు, రాజకీయాలకు పుట్టిల్లు. రౌడీయిజం అయితే ఎప్పుడూ అంతరించిపోగా ఎండలు, రాజకీయాలు ఇప్పటికీ ఇక్కడ పోటీ పడుతూనే ఉంటాయి. వాటితో పాటు ఇంకో మాట చెప్పాలంటే ఆ రెండింటి కన్నా ఎక్కువగా మెట్రో కల్చర్ బెజవాడను ఊపేస్తోంది. బెజవాడ స్వరూప స్వభావాలు మారుతున్నాయి. ప్రతి ఏరియా ఈవేళ కొత్తగా కనబడుతుంది. నిన్న లేని కట్టడాలు ఈవేళ నిలబడుతున్నాయి. కమ్యూనిటీ లివింగ్ కల్చర్ అనేది ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్. ఇండిపెండెంట్ ఇల్లు ఉండటం అనే భావన సరైంది కాదని, ఒంటరి బతుకిక మాకొద్దంటూ కమ్యూనిటీ లివింగ్ వైపు వస్తున్నారు ఇక్కడి ప్రజలు. అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు ఇక్కడ అతి వేగంగా విస్తరిస్తోంది. కోట్ల రూపాయలు డబ్బున్న ఆసాముల నుండి మధ్యతరగతి వ్యక్తుల వరకు అందరూ అపార్ట్మెంట్ల వైపే పరుగులు పెడుతున్నారు. అదేమంటే ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అంటున్నారు. ఒకరుగా పొందలేని అత్యాధునిక సౌకర్యాలు కమ్యూనిటీగా తక్కువ ఖర్చుతో పొందగలుగుతున్నామంటున్నారు. సెక్యూరిటీ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ ఇదైతే బాగుంటుందని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. ఫస్ట్లో నచ్చలేదు, తర్వాత ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఏ టైంలో వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నలుగురితో కలిసి ఉంటున్నాము. ఏదైనా గబాలన మన ఇంట్లో మనుషులు లేకపోయినా కూడా పిల్లల్ని కొంచెం వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళటానికి కానీ, నాకు ఏదైనా అర్జెంట్ పని వచ్చినప్పుడు అట్లా అన్ని విధాలుగా కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగుంటున్నాయి అన్నమాట. వరుసగా ఒకదాని వెనుకొకటి వేగంగా అపార్ట్మెంట్స్ నిర్మాణం అవుతున్నాయి. మోడర్న్ గా పూర్తి సెక్యూరిటీతో నిర్మిస్తున్నారు. ₹1 ఎక్కువైనా పర్లేదు, అన్ని వసతులు ఉండాలని ప్రజలు కోరుకోవడంతో దేశంలో ఉన్న లేటెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ట్రెండ్స్ అన్నింటినీ ఉపయోగించి నిర్మిస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరా కవరేజీ, సోలార్ ఫెన్సింగ్, కార్డు రికగ్నైజ్డ్ యాక్సెస్ ఎంట్రీ, 24 గంటల పాటు సెక్యూరిటీ. ఇలా ఒకటేమిటి, కొండపైన కోతిని సైతం తెచ్చేట్లున్నారు. అనుమతి లేకుండా ఈ అపార్ట్మెంట్లలో ప్రవేశం అసాధ్యం. వాటితో పాటు మినరల్ వాటర్ ప్లాంట్స్, జిమ్, సోలార్ వాటర్ హీటర్స్, జనరేటర్ ప్రతి అపార్ట్మెంట్ కు కామన్ ఫీచర్ గా కనబడుతున్నాయి. ఏ ఫెసిలిటీ కావాలన్నా ఒక్కడుగా పొందలేంది మన నలుగురు కలిసి పొందొచ్చు. అది అందరూ కలిసి దాన్ని ఖర్చు భరించి ఒక చక్కటి మన ఫెసిలిటీస్ని మన కుటుంబానికి అందజేయచ్చు. అలాగే ఇప్పుడు రాజధాని వచ్చింది, ఎంతో మందికి రిక్వైర్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా పెరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మాల్ కల్చర్ వేగంగా విస్తరిస్తుంది. గల్లీ గల్లీకో బడా షాపింగ్ మాల్ వెలుస్తుంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి. ఫుడ్ కోర్ట్, డ్రెస్ వేరింగ్ కాన్సెప్ట్ ను బెజవాడ వాసులు బాగా అందిపుచ్చుకుంటున్నారు. ట్రెండీగా, ఫ్యాషనబుల్ గా ఉండటానికి అన్ని వర్గాల, అన్ని వయసుల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని మాల్ యజమానులు అంటున్నారు. ₹1 ఎక్కువైనా పర్లేదు, లేటెస్ట్ కావాలనే ధోరణి పెరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. దాంట్లో కూడా మేజర్ బ్రాండ్స్, ఎస్పెషల్లీ వెస్ట్రన్ బ్రాండ్స్ కూడా ఇక్కడ ఇప్పుడు విజయవాడలో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనపడుతున్నది. సంథింగ్ లైక్ కాల్విన్ క్లెయిన్ జీన్స్, అలాగే వ్రాంగ్లర్, ఇలాంటి వెస్టర్నైజ్డ్ బ్రాండ్స్. ఎగ్జాంపుల్ మనం యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి విజయవాడలో. దిస్ సంథింగ్ విచేసి క్రౌడ్ కూడా చాలా బాగా కనపడుతున్నారు స్టోర్స్లో. ఇక అమ్మాయిలు, అబ్బాయిల ఆనందానికైతే అంతు లేకుండా పోతుంది. గతంలో ఇలాంటి వస్తువుల కోసం అయితే హైదరాబాద్, కాకపోతే చెన్నై వెళ్లాల్సి వచ్చేదని, అటువంటిది ఆ నగరాలతో సమానంగా అన్ని బెజవాడలో దొరుకుతున్నాయని అంటున్నారు. బట్ అప్పట్లో అంత బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉండేవి కాదు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి ఇంత మాల్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ కొనుక్కోవాలంటే హైదరాబాద్ అలా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే మనం
దొరుకుతున్నాయి మనకు అన్ని గార్మెంట్స్ అని బ్రాండెడ్ ఐటమ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇన్ విజయవాడ. మేమైతే గుజరాత్లో ఉంటామండి. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ఇదివరకు గుజరాత్లో దొరికాయి, ఇక్కడ దొరికాయి కాదు ఏవైనా. ఇప్పుడైతే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది ఈ మధ్యన 1-2 ఇయర్స్ నుంచి. షాపింగ్ పీవీపీ షాపింగ్ మాల్లోనే వచ్చాం. అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంతకుముందు షాపింగ్ మాల్స్కి వెళ్ళాలంటే హైదరాబాద్ అది వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన విజయవాడలోనే దొరుకుతున్నాయి అన్ని బ్రాండెడ్స్. ఏడాదిగా బెజవాడ రాకుండా ఇప్పుడొస్తే మారిన పరిసరాలను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బెజవాడ ఇక నో మోర్ ఏ స్మాల్ సిటీ. ఇక్కడ ప్రజలు నో మోర్ కన్జర్వేటివ్, ఇంటర్నేషనల్ ట్రెండ్స్తో అప్డేట్ అవుతున్నారు. కమ్యూనిటీ లివింగ్లో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్యామ్ కుమార్, V6 న్యూస్, విజయవాడ.